ఆ సభ మొత్తం కూడా ఏడుపులు, కేసీఆర్ ఏడుపులు, కళ్ళెంబటి నీళ్ళు, అధికారం పోయింది మళ్ళీ అధికారంలోకి వస్తాము రామైన ఆవేదన ఆయన కళ్ళల్లో కనపడుతుంది తప్ప పేద ప్రజలకు మేలు జరుగుతుంది. నాకు నా కళ్ళ ముందు తెలంగాణ ఆగమైపోతుండే చూసి బాధ అవుతుంది. చూసి బాధ ఎట్లా ఆగమైంది అంటారు. ఈయన భారత రియల్ ఎస్టేట్ సమితి పేరుతో బీఆర్ఎస్ అని చెప్పి భారత రియల్ ఎస్టేట్ సమితి, బీఆర్ఎస్ కాదు అది, ఓకే, రియల్ ఎస్టేట్ సమితి వీళ్ళ నాయకులే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తెలంగాణలో ప్రభుత్వ భూముల్ని ధరణిలో దాదాపు 17-18 లక్షలు ఉంటే 2.5 లక్షల భూములు ఇప్పటికీ తెలియదు, ఎడిపోయినా తెలియదు. వాటన్నిటిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ చెరువులు, కుంటలు, రియల్ ఎస్టేట్ పేరుతో అపార్ట్మెంట్లు కట్టి సామాన్య ప్రజల్ని మోసం చేసి తక్కువ రేటుకు వస్తున్న రాండని కొనిపించి తర్వాత అక్కడ తప్పుడు కట్టడాలని తెలిసి ప్రజలందరూ మోసపోతే రాష్ట్ర ప్రభుత్వం చైతన్యం చేసింది. రియల్ ఎస్టేట్ వ్యవస్థలో మోసాలని బట్టబయలు చేసే విధంగా ఇక్కడ కట్టాలి, ఇక్కడ కొనాలి, ఈ కుంటలో కొనొద్దు, ఈ చెరువులో కొనొద్దు అని చెప్పి ప్రజలందరికీ భూములపైన, చెరువు శిఖాలపైన, బఫర్ జోన్లపైన అవగాహన కలిగించినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్. దాన్ని మొత్తం కూడా చెరువులు, గుట్టలు, కుంటలు పీల్చి పిప్పు చేసి పిండి చేసి మొత్తం దోచుకొని ఇలా కేసీఆర్ ఈ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకపోతే అందుకే ఏమంటాడు మళ్ళా మన కొత్త ప్రభాకర్ రెడ్డి ఏమన్నాడు, ఇది మా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ల కోసం పనిచేయదు. చెప్తున్నాం కదా, బరాబర్ వ్యాపారస్తుల కోసం పనిచేయదు, పెద్ద పారిశ్రామికవేత్తల కోసం పనిచేయదు. మా ప్రభుత్వం పేద ప్రజల కోసం, సామాన్యుల పురోగతి కోసం, మధ్యతరగతి ప్రజల కోసం పనిచేస్తా. కానీ బడాబాబులు, శ్రీమంతులకి వాళ్ళకి పనిచేయదు మా ప్రభుత్వం. వాళ్ళు ఏమన్నా అనుకోని. అందుకే మన కొత్త ప్రభాకర్ రెడ్డి ఏమన్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కుంటల్లో, చెరువుల్లో కడితే కట్టిన చట్ట ప్రకారం పోవాలంటారు. ఓకే, కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, ఈ ప్రజల కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తాం, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు అంటున్నారు, మాతో మాట్లాడుతున్నారు, మేము ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తాం, కొనుగోలు చేయండి అని బీఆర్ఎస్ నాయకులు అడిగినట్టు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళతో చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నా సరే మేము పేద ప్రజల కోసమే పనిచేస్తాం, పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తే. ఎక్కడన్నా మరి పేద ప్రజల కోసం పనిచేస్తే సంవత్సరంన్నర కాలంలో అంతమంది జనాలు ఎందుకు వస్తారు? రెండు ప్రజలు కూడా చూస్తారు. సప్పం ఎండాకాలం పనులన్న యాసంగి పంటలు అయిపోయినాయి, మొత్తం కూడా వరిచేలని కూడా మళ్ళీ వానాకాలం పంటలు రెడీ చేసుకోవాలా. ఖాళీగా ఉన్నారు, పోతారు, పిలుస్తారు, ఏముంది అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, మన్ను లేదు, మశానం లేదు. వ్యతిరేకత 14 నెలల్లో వస్తుందా? 14 నెలల్లో వస్తుందా అన్న వ్యతిరేకత? సంవత్సరంలోనే వచ్చింది. దుష్ప్రచారం, అది విష ప్రచారం. కేటీఆర్ ఇక్కడ పొద్దున లేస్తే సామాజిక మాధ్యమంలో జనాలు తిట్టేదంటే వాస్తవం, జనాలు తిట్టే దాంట్లో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. గుర్తుపెట్టు, కొంతమంది జర్నలిస్టులు కూడా పంపించినాం కదా. ఎవడన్నా మీరు జర్నలిస్ట్ అనుకోండి, ముఖ్యమంత్రిని బండబూతులు తిట్టి డబ్బులు ఇచ్చి టీఆర్ఎస్ ఆఫీసులు తిట్టించారు. వాళ్ళు తిట్టిస్తే అంటే ఎవడన్నా సోయన్నోడు నిజమైన జర్నలిస్ట్ అనేవాడు ఎట్లుంటాడండి? బొమ్మ బొరుసు, రూపాయి నాణ్యానికి బొమ్మ బొరుసు అంటే ప్రభుత్వం చేసే మంచిని చెప్తాడు, ప్రభుత్వం చేసే చెడును మాట్లాడతాడు. కానీ ఆ కుహనా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ పెయిడ్ బ్యాచ్ ఉన్నారో, అంటే కేటీఆర్ మాట కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. ఇక్కడ కేటీఆర్ ఏమన్నంటే, మేము 36 మెడికల్ కాలేజీ కట్టినాం, 36 యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టయితే మళ్ళీ మాది అధికారమే, మళ్ళీ దాచుకునేవాళ్ళు అన్నాడు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తున్నా సరే చెడు విష ప్రచారం చేసే విధంగా కొద్దిమంది యూట్యూబ్ ఛానల్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి పేడ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి లేదా యూట్యూబ్ ఛానల్స్? కాంగ్రెస్ పార్టీకి ఏడ ఉన్నాయి? మాకు పత్రికే లేదండి, ఇన్ని సంవత్సరాలైనా మాకు పత్రిక లేదు. అదే అంటున్నా, కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. V6 వెలుగు V6 అనేది పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడిది, అంతేగాని కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్టీల వార్తలు ఉంటాయి. నమస్తే తెలంగాణ బోధం మానవతర డిబేట్ పెడతారా? మానవతర చర్చలు పిలుస్తారా కాంగ్రెస్ వాళ్ళని? ఎప్పుడు పిలిచారు? గతంలో అధికారంలో ఉన్నప్పుడు పిలవలే, ప్రతిపక్షంలో ఉన్నట్టు పిలవాలి. టీఆర్ఎస్ ఆఫీసులో ఉన్నది అది. V6 ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందా చెప్పండి? కాంగ్రెస్ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పత్రికలు లేవు. నేషనల్ హెరాల్డ్ పత్రికనే మూసి స్వతంత్రోద్యమంలో మన గొంతుకాయ ఉంటే కాంగ్రెస్ పార్టీ 90 కోట్లు ఇచ్చి ఆ పత్రికను కాపాడాలనుకుంటే బీజేపీ నాయకుడు ఫిర్యాదు చేస్తే ఇందులో అక్రమం జరిగిందని బీజేపీ నాయకులు దాని విచారణ జరుపుతారు. బీజేపీ నాయకులు అక్రమాలు జరిగిందంట, ఆ పత్రికనే మూసేసే ప్రయత్నం చేస్తారు. ఇక మాకు పత్రికలు ఎక్కడ ఉన్నాయి? సరే, యూట్యూబ్ ఛానల్స్ కొన్ని పెయిడ్ ఛానల్స్ అనుకుందాం మీరు చెప్పినట్టు, కానీ జనాలు స్వతహాగా వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళంతా పెయిడే. ఇప్పుడు 25 లక్షల మంది రైతుల ఖాతాలో 20,650 కోట్లు పడ్డాయి. అరకొర 1-2 మిగిలిపోతే వాళ్ళకు కూడా వేస్తానంటున్నాం. అట్లాంటి లబ్ధి పొందే రైతు అన్నలు ఎవరు మాట్లాడరు. ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులు ఎంపిక అయింది, 1,00,000 రూపాయలకు వాళ్ళ చెక్కులు ఇచ్చినాం. వాళ్ళు ఆనందంగా పునాదులు వేసుకున్నారు. ఇప్పుడు
రేపు 2 లక్షల రూపాయలు తీసుకొని సిద్ధంగా ఉన్నారు. మొదట ఇల్లు లేని వాళ్ళు ఆయన ఒక మాట ఏమన్నాడు అంటే, నేను కూడా రైతు బిడ్డాను కాబట్టి సాటి రైతు బాధలు నాకు తెలుసు, ఆ రైతు బాధతోనే దళిత బంధు తీసుకొచ్చిన, దాన్ని అయితే పేరే లేకుండా చేసి దళిత బంధుకి ఏం సంబంధం? రైతు బంధు రైతు తీసుకొచ్చిన బంధు అది రైతు బంధేనా? అది బడాబాబులకు బంధు. అది డబ్బున్నోళ్ళకే ఇచ్చిండు. ప్రజా సంక్షేమ పథకాలు ఎవరికి ఇస్తారండి? దారిద్ర్య రేఖ దిగువన ఉన్న పేదవాళ్ళని వాళ్ళ ఎగువలో తీసుకొచ్చేందుకు ఇస్తారు సంక్షేమ పథకాలు. ఈయనేం చేసిండు? మల్లారెడ్డి లాంటి కుబేర్లకి, వ్యవసాయం చేయని భూములకు, బడాబాబులు, జూబ్లీస్, బంజారీల్స్ ఉన్న బాబులకు వాళ్ళకి ఇచ్చిండే సరే ఓకే. కొండలు గుట్టలు పుట్టలు పెట్రోల్ బంకులు రియల్ ఎస్టేట్ భూములకు కూడా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ సొమ్ములు మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులకు పరం చేసినావు. పేదవాడికి దక్కాల్సిన డబ్బుల్ని పెద్దోడికి ఇచ్చినావు, శ్రీమంతులకి ఇచ్చినావు. మరి మీ హయాంలో ఒక మార్జిన్ పెట్టి ఇవ్వచ్చు కదా. మా హయాంలో అట్లా చేయలే. ఇప్పటి వరకు మేము రైతు భరోసా అన్నాం. వాళ్ళ దుబారా రైతు బంధు ఓ దుబారా, తెలంగాణ దివాలా. రైతు భరోసా ఒక ఆసరా. ఎందుకంటున్నామంటే 54,74,000 మంది ఖాతాల్లో 12,000 రూపాయలు వేసినాం మేము. మరి ఇంకా 4 ఎకరాల లోపు ఇంకా 5, 6 వాళ్ళకు కూడా రేపు అయిపోతున్నాం. ఇది మాది సక్రమంగా వినియోగం అవుతున్న. మరి రైతు భరోసా మీద ఎందుకు ఒక క్లారిటీతో లేదు ప్రభుత్వం? అంటే ఎన్ని ఎకరాలకి ఇస్తారు, ఎవరికి ఇస్తారు అనేది చెప్తారు. ఇప్పటి వరకు 4 ఎకరాలు వేసినాం. రేపు వచ్చే నెల ఇంకో నెల వేస్తాం. మేము చేసినటువంటి పథకాలన్నీ కూడా మేము చేసినవి చెప్తాను, చేయబోయే కూడా చెప్తున్నాం. 6 గ్యారంటీల్లో మహిళలకు 2,500 ఇస్తా అన్నాం, రేపు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా చేస్తామన్నారు కదా కేసీఆర్. అట్లంటే వినండి, కేసీఆర్ చేసిన మోసాలు. ఉరి వేస్తే అంటే కేసీఆర్ కి మీకు తేడా ఏమున్నట్టు? మరి కేసీఆర్ గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా శాశ్వతంగా మేలు చేస్తాయి. తాత్కాలిక ప్రయోజనాల కాలకు భావ ఉద్వేగాలు రచన. మరి అలాంటప్పుడు చట్టాలు తీసుకురావాలి. చట్టం తెచ్చినా మేము అదే చెప్తున్నాం. ఏ చట్టం చేసినా కాంగ్రెస్ చేసింది, ఏ మేలు చేసినా కాంగ్రెస్ చేసింది. గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కాంగ్రెస్ ఏ ఉన్నాయి, ఇప్పుడు 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టేది కాంగ్రెస్. రైతు గురించి మాట్లాడే నైతిక హక్కు కట్టబోతున్నారు. చూడండి మరి 20 లక్షల కట్టబోతున్నారు. 1,00,000 రూపాయలు ఇచ్చినాం. అంచెల ఒకేసారి ఇయ్యం, అంచెలంచెలుగా వాళ్ళకి ఆ ఇల్లు నిర్మాణం 600 SFTలో పూర్తయ్యేలోపు వాళ్ళకి 5 లక్షల రూపాయలు. అంటే మన ఇద్దరం ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడుకోకుండా క్షేత్రస్థాయిలో నిజంగా పరిస్థితులు ఉన్నాయన్న. క్షేత్రస్థాయిలో బేస్ కట్టుకుంటున్నారు, పునాదులు వేసుకుంటున్నారు. దాదాపు మొదట ఎవరైతే స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంజూరు అవుతున్నాయి. 2వ దశలో ఇంకోళ్ళ మంజూరు అయితే దాదాపు లబ్ధిదారులందరికీ కూడా మంజూరు అయితే. గతంలో కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను కట్టిండా? ఎంత దోకా చేసిండు, ఎంత మోసం చేసిండు. తిప్పి కొడితే 2,40,000, 70,000 ఇల్లు కడతానని చెప్పి 60,000 మాత్రమే పూర్తి చేసిండు. 60,000లో సగం మంది లబ్ధాలకి వీళ్ళు అట్టనే పడావబడ్డాయి ఆ బిల్డింగ్లన్నీ కూడా. అదేవిధంగా కొన్ని 80,000 ఇళ్ళు నిర్మాణాల దశలో ఉండి ఆగిపోయినాయి. అవి అసాంఘిక శక్తుల కార్యకలాపాలుగా మారిపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాటికి 150 కోట్లు మంజూరు చేసి వాటిని నిర్మించే పని చేసినాం. అందుకే కేసీఆర్ దుబారా, తెలంగాణ దివాలా అంటున్నా. ఇవాళ మేము ధనిక రాష్ట్రం మా కేసీఆర్ చేతిలో పెట్టేటప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రాన్ని 70,000 కోట్ల అప్పుతో పెడితే 8.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారిస్తే రేవంత్ రెడ్డి అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి తెలంగాణ సంవత్సరంన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో నడిపేందుకు ఎంత శ్రమిస్తాడో ప్రజలందరూ చూస్తారు. వాస్తవాలు చెప్తారు. 7 లక్షల కోట్లు అప్పు చేసిరు కానీ 10 ఏళ్ళు పరిపాలించారు కదా వాళ్ళు. 10 ఏళ్ళు పరిపాలించారు, 7 లక్షల కోట్లు మీరు చెప్పే లెక్కలో 7 లక్షల కోట్లు అప్పు చేశారు. మరి సంవత్సరంన్నర కాలంగా రేవంత్ రెడ్డి గారు ఎంత చేసిన అప్పులు కట్ట సరిపోతుంది. వచ్చే 18,500 ఆదాయం వస్తే 6,500 కోట్లు అసలు వడ్డీకి కడుతున్నాం మేము. జీతభత్యాలకు పోతున్నాయి. మిగిలిన అరకొర ఉంటే సంక్షేమ పథకాలు వాడుతున్నాం. ఇక చెప్పండి, ఇక్కడ కూడా ఈ 14 నెలల్లో దమ్ముంటే నిరూపించమంటే ఎక్కడన్నా అవినీతి జరిగిందా? ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అవినీతి జరగకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. అవినీతి జరగందే నిన్న కేసీఆర్ గారు అన్నారు కదా, సంచులు నింపాలి, సంచులు ఢిల్లీకి మోయాలి. సంచులన్నీ ఫామ్ హౌస్లో ఉన్నాయి. ఆ సంచులు ఉండబట్టే ఇలా ఏ పార్టీ ఆస్తులు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ 141 సంవత్సరాల చరిత్ర, 53 ఏళ్ళు పరిపాలించింది. సొంత పత్రిక లేదు, టీవీ లేదు, బిల్డింగ్లు లేవు. 500 కోట్ల ఆస్తులు కూడా లేవు. ఇవాళ 2001లో పుట్టి 2001లో పుట్టిన పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఇవాళ దేశంలో అత్యంత ధనవంతమైన పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీ. నిన్న అదే ఆ బలుపుతోనే ధన ప్రదర్శనే తప్ప అది బల ప్రదర్శన కాదు. అది ధన ప్రదర్శన సభ, అది బల ప్రదర్శన సభ కూడా. ప్రజలు వచ్చారు, ఖాళీగా ఉన్నారు, ఏదో సాయం చేస్తాడు,
తీసుకున్నారు, హ్యాపీగా సంతోషంగా ఉన్నారు, తిన్నారు, పోయారు, కథం. మళ్ళీ కాంగ్రెస్ ఇచ్చే ఇందిరా మిల్లు తీసుకుంటారు, కాంగ్రెస్ ఇచ్చే ఉచిత విద్యుత్ 50 లక్షల మందికి ఇస్తాను, మీరు 200 యూనిట్లకే ఉచిత విద్యుత్. ఆయన ఏమన్నాడంటే సంవత్సరంన్నర అయిపోయింది, ఎలక్షన్స్ ఇంకో 6 నెలల ముందు ఎలక్షన్ కూడా, ఇంకా 2 నెలలు వీరు ఏం పీకి కడతారు అని అంటున్నాడు ఆయన డైరెక్ట్. ఆయన 10 ఏళ్ళు పీకి ఏం చేసిండు, ఇల్లు పీకి పందిరేసిండు. ఆ పందిరిని మేము ఇందిరమ్మ ఇల్లుగా మారుస్తున్నాం. ఆ 10 ఏళ్ళు పాపం అందరూ ఆశపడ్డారు, కేసీఆర్ అత్త వస్తే ఆడబడాలా, అల్లుడు బిడ్డ వస్తే ఆడబండాలా అని రకరకాల మాయ చేసి ఓట్లు దండుకున్నాడు. మొదటిసారి ఓడి గెలిపించారు, రెండోసారి నేను మళ్ళీ గెలవకపోతే మీకు ఇల్లు కట్టలేను అని చెప్తే మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను ఆశతో పెడితే అది కట్టలేకపోయాయి. ఆయన కట్టలేదు, కానీ ఆయన ఢిల్లీలో కార్యాలయం కట్టుకోండు. ప్రతి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు అద్భుతంగా ఆకాశహారమే నిర్మించారు. ఇది వాస్తవం కాదా? పేద ప్రజలు మీరు కార్యాలయాలను కట్టుకోవాలని ఓట్లేశారా? పేద ప్రజలు ఉద్యమ పార్టీని గెలిపించింది మీరు టీవీ పెట్టుకోవాలని. ఇక్కడ అవినీతి చేయడం కాకుండా ఢిల్లీ పోయి అవినీతి చేశారు 100 కోట్లు. పాపం కేజ్రీవాల్ పార్టీ పుట్టింది అవినీతికి వ్యతిరేకంగా. కేజ్రీవాల్ పార్టీకి కూడా అవినీతి పాఠాలు చెప్పి పాపం కేజ్రీవాల్ని కూడా జైలుకు పంపించడానికి కారకులు బీఆర్ఎస్ కవిత కాదా? వీళ్ళ మాట్లాడి కూడా డైల్యూట్ చేసి అంటారు. ఏం చెప్తారు అసలు? ఏం సభలో ఏం జరిగింది? బీసీలకు ఏం చెప్పారు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని మహేష్ కుమార్ గౌడ్, అది బీసీల సభ కాదు కదా, వాళ్ళ సిల్వర్ జూబ్లీ. అవును, రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టి వాళ్ళు ఎదగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేసి అసెంబ్లీలో ఆమోదింపజేసి ఢిల్లీ పంపించిండు. మరి ఢిల్లీ పంపించాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలి కదా. అప్పుడు ఏమనాలా? బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోను కేంద్ర ప్రభుత్వమా? 9వ కాంగ్రెస్ పార్టీ 9వ షెడ్యూల్లో పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ పంపిస్తే దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టి బీసీల రిజర్వేషన్ రక్షణ కల్పించండి అని మాట్లాడాలి వద్దా? దాని గురించి ఏమైనా మాట ఉందా? అంటే బీసీలు అంటే చులకనా కేసీఆర్కి? చెప్పండి అండి. ఆ సభలో కూడా అది బీసీల సభ కాదు. బీసీ పార్టీలో ఏంది నిర్ణయం? నువ్వు పార్టీ పెట్టుకుంది ఎవరి కోసం? సమాజంలో ఉన్న నిమ్న వర్గాలను అభివృద్ధి చేయడం కోసం కదా. దాని గురించి ఎందుకు మాట్లాడలేదంటన్నా? చెప్పారు కదా, పార్టీ ఏ రకంగా మొదలైంది, ఏ రకంగా బలపడ్డది, భవిష్యత్తు జనానికి ఏ రకంగా మొదలైంది, ఏ రకంగా పతనమైంది తెలియదా? వాళ్ళ అవినీతి మచ్చలు కాళేశ్వరం, కూలేశ్వరం ఆ తెలంగాణ ప్రజల దుఃఖదాయిని. ఎందుకంటానంటే దుఃఖదాయిని అంటే పెద్ద మాట. ఎందుకంటే ఎకరం పంటకి 30 బస్తాలు వస్తే 30,000 ఎంతో ఆదాయం వస్తుంది. ఆ ప్రాజెక్టు నీళ్లు బారితే ఎకరానికి 46,600 ఖర్చు అయింది. నేను చెప్పిన మాట కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు చెప్పారు. నేను అబద్ధమా? కాంగ్రెస్ అంటే ఆరోపించింది. వాళ్ళు చెప్పిన మాట. మొత్తం ఏడాదికి ఎంత ఖర్చు అయింది తెలుసా? 10,334 కోట్లు కరెంటు బిల్లు వస్తుంది దానికి. తర్వాత ఆ ప్రాజెక్ట్ నిర్వహించాలంటే 270 కోట్లు అవసరం. అంటే 10,700 కోట్లు ఉత్త పుణ్యాన్ని తగలబెట్టాలి దాంట్లో. ఇక చూడండి ఎంత పెద్ద బడ్జెట్ అది. ఇక దాని దుఃఖదాయని అనుకుంటే ఏమంటారు చెప్పండి? పోనీ ఏం ప్రయోజనం ఉంది అది? 3 ఎన్డీఏ ఉంది కదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం నివేదిక ఇచ్చారు? వాళ్ళు ఆ ప్రాజెక్టు అసలు లోపాలు ఎక్కడ ఉన్నాయి, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ఎందుకు కూలిపోయింది అని చెప్పి చూసి భూసార పరీక్షలు ఎక్కడా జరగలేదు. భూసార పరీక్షలు లేకుండానే పిల్లర్లు కట్టారు, అది మొత్తం ప్రాజెక్టు కట్టేశారు. ఒక ఇల్లు కట్టడానికి 6 నెలలు పడుతుంది. అట్లాంటిది ఒక ప్రాజెక్టు కట్టాలంటే 7-8 సంవత్సరాలు పట్టింది. పటిష్టంగా, దృఢంగా, తరతరాలు నిలిచిపోయేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులా నిలిచిపోవాలంటే, తుఫాన్ వచ్చినా, భూకంపాలు వచ్చినా నిలిచే కాంగ్రెస్ ప్రాజెక్టులా కట్టాలంటే 7 ఏళ్ళు 8 ఏళ్ళు పడుతుంది. అట్లా కట్టకుండా 3 ఏళ్లకే కడితే అది ముండమోసే. కడెం ప్రాజెక్ట్ ఇప్పటివరకు 3 ఏళ్ళకి ముండమోసే కదా. ఏం చేశారంట లోపాలు? ప్రతి ప్రాజెక్టులో నాసిరకం లోపాలు. వాళ్ళు ఏమంటారు అంటే మన 36 పనులు ఉన్నాయి, అందులో ఒకటి పోతే మనం మొత్తం ఖరాబ్ చేసుకుంటాం. ఒక పన్ను ఉడితే మొత్తం ఉడుతుంటాయి. జాగ్రత్త, పెట్టుడు పనులు పెట్టకపోతే జాగ్రత్త తీసుకుపోతే ఒకటి ఉడితే అన్ని ఊడుకుంటూ పోతాయి. పేక ముక్కలు కానీ ఒకటి కదిలితే ఎట్లా ఉంటుంది? అంటే రెండు పిల్లర్లు కుంగిపోతే అసలు కాళేశ్వరం అనేది మొత్తం ప్రాజెక్టే నాసిరకం. అదొక ఎత్తిపోతల పథకం కాదు, తిప్పిపోతల పథకం అది. మేడిగడ్డ దగ్గర ఇప్పుడు అక్కడ తమ్మిడిహట్టు దగ్గర కట్టాల్సింది శాస్త్రీయబద్ధమైనటువంటి ఇంజనీర్లు కట్టినటువంటి అంచనాలతో నిర్మించాలన్న ప్రాజెక్ట్ అది. అప్పటికే 11,000 కోట్ల రూపాయలు 74 కిలోమీటర్ల మీద కాలువలు తవ్వారు. 11,000 కోట్లు ఖర్చు పెట్టారు. చూడండి ఎంత అవినీతో. 200 కోట్లు దొరికిన ఒక ఇంజనీరింగ్ చీఫ్ హరిరామ్ దగ్గర, ఆయన భార్య దగ్గర జైల్లో ఉన్నాడు. అసలు హరిరామ్ తప్పు కాదు ఇది. దాని వెనక అసలు సూత్రధారులు ఉన్నారు ఈ అవినీతి కారకులు. అదే పినాకిని ఘోష్ విచారణ జరుపుతుంటే ఏం చెప్పారు వాళ్ళు? ఇంజనీర్లు మొత్తం చేతులు, ఈ హరిరామ్ కూడా చెప్పి నా చేతులు ఏం లేదు, మొత్తం ఆయన చెప్పినట్టు గత ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఏది చెప్తే గది చేసి. మరి వాళ్ళు ఎట్లయితారు? అసలు సూత్రధారులు ఉన్నారు కాబట్టి అది కూడా దగ్గరకు వచ్చింది. పినాకిని ఘోష్ ఎన్ని రోజులు చెప్తారు అవినీతి జరిగింది, జైలుకు పోతాడు, గుడ్డెద్దు చేరు వెంటనే ప్రభుత్వం ఉంది కదా అని కాదు.
ఒక సిట్టింగ్ జడ్జి గారు విచారణ జరుపుతున్నాడు. 400 పేజీల నివేదిక ఇచ్చి ఓకే. కేసీఆర్ని గత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును కూడా నేరుగా విచారణ జరపాలి, దానికోసం అనుమతులు కావాలని వాళ్ళు మళ్ళీ నివేదిక పెట్టారు. గడువు అయిపోతే మళ్ళీ కొంత సమయం మీద అడిగారు. కాబట్టి ఏది ఊరికే పోదు, చేసుకున్నది ఎమ్మడే వెంట జరుగుతుంది. అంటే అధికార పార్టీ నాయకులుగా మీరు ఎన్ని విమర్శలు చేసినా నిన్న జరిగిన ప్రతిపక్ష నాయకుల మీటింగ్ చూస్తే కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులకు ఏం చెప్తారు? 42% మంది బీసీలకు మేలు చేయడం కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు కంకణం కట్టుకొని నడుం బిగించి పార్లమెంట్ పంపిస్తే 42% అంటే ఈ రాష్ట్రంలో 80% జనాభా ఉన్న బీసీలు కాంగ్రెస్ పార్టీని వదులుకుంటారా? ఓకే. ఇట్లాంటి జమ్మయ్య జక్కాయలు వచ్చి ఏదో సోది సొల్లు మాట్లాడితే అసలు బీసీల ప్రస్తావన లేకుండా మా సభ ముగిస్తే 200 కోట్లు ఖర్చు పెడితే పట్టించుకుంటారా? అదే అన్నా, నేనేమనుకున్నామంటే అసలు ఇంత పెద్ద సభ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఇంత చేస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుని ఇచ్చింది, ఎస్సీ దళితుడిని ఆ జాతీయ అధ్యక్షుని చేసింది. గతంలో దామోదరం సంజయ్ గారు లాంటి వ్యక్తిని 62, 61లో ముఖ్యమంత్రి చేసినాం. కనీసం ఇంత పెద్ద సభలో తీర్మానం చేసి ప్రకటించి రాష్ట్రానికి ఒక బీసీ, ఎస్సీ అనట్లే, ఒక బీసీకో ఒక ఎస్టీకో ఎస్సీకో ఎవరికో ఒకళ్ళకి ప్రకటిస్తారు అనుకున్నాం. ఏం ప్రకటించారా? ఎందుకండి ఆ సభ? మరి అంటే మీరు కూడా ఆతృతగా ప్రకటించాలని చూసినాం. ఇప్పుడు ఆయనకే లాభం కదా. సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళం మేము, నేను నా కుటుంబమే ఉండాలనుకునే వాళ్ళు. ఇవాళ చూడండి, నా బీఆర్ఎస్ స్ట్రక్చర్ చూడండి. అధ్యక్షుడు కేసీఆర్, చైర్మన్ కేటీఆర్, కార్యదర్శి జోగినపల్లి సంతోషరావు. మరి ఇంకా బీసీ ఏడి, ఎస్సీ ఏడి, ఎస్టీ ఏడి? మరి మా దాంట్లో జాతీయ అధ్యక్షుడు ఎస్సీ, ఇక్కడ బీసీ, ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన పేద వర్గాలకు ఏం న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పటి వరకు చేసి పనికి ఆహార పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. పేదవాడికి భూమి లేని పేదవాడికి అన్నం పెట్టేది కాంగ్రెస్ పార్టీనే. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే. ఇందిరాగాంధీ గారు లంబాడీలకు ఎస్టీ జాబితాలో చేర్చింది కూడా ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీని. మరి ఇంత చేస్తే పేదలకు 20 లక్షల ఎకరాలు పంచింది కాంగ్రెస్ పార్టీని. ఈ హైదరాబాద్ నగరంలో ఖరీదైన భూములు పేద ప్రజలకు పంచింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం. దామోదరం సంజయ్ అన్న సంగతి, ఒక దళితుడు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి కేసీఆర్ ఏం పంచి? మరి ఇంత చేస్తే నిన్న కేసీఆర్ గారి కామెంట్లు, ఆ శాస్త్రాలు చూసిరా అన్న? మొగోడు అనుకొని మొలక చల్లడానికి వస్తే సభ కాదు, సంతాప సభ. ఎందుకంటే ఏప్రిల్ 20 పెడుతున్నారు కాబట్టి, టీఆర్ఎస్ పార్టీని చంపేశారు కాబట్టి సంస్మరణ సభ. తర్వాత కేసీఆర్ గారు అది ఏ సభ అనేది పక్కన పెడితే, ఆ సభలో కేసీఆర్ గారు మాట్లాడేవన్నీ నిజాలా కాదా? పచ్చబద్దాలే. దళిత ముఖ్యమంత్రి చేసిండా? మహిళలకు 4,000 పింఛన్ ఇస్తా అన్నారు, 2,000 బోనస్ అన్నారు. ఇవన్నీ 200 కోట్లు ఖర్చు పెట్టి ఆ ముచ్చట చెప్పాలి. వాళ్ళ పార్టీ సిల్వర్ జూబ్లీ జరుపుకుని మీకు వచ్చే ఇబ్బంది సంతాప సభ ఇద్దంటే టీఆర్ఎస్ ఏడంది, బీఆర్ఎస్ పెట్టారు. బీఆర్ఎస్ పెడితే అక్టోబర్ 5 పెట్టుకోవాలా? అక్టోబర్ బీఆర్ఎస్ అని ఉన్నప్పుడు అక్టోబర్ 5న ఆవిర్భవించింది అది. బీఆర్ఎస్ ఆవిర్భావ వార్షికోత్సవం. టీఆర్ఎస్ అని కాదు, రాష్ట్రం కోసం ఏర్పడిన పార్టీ మా పార్టీ అంటారు. రాష్ట్రం కోసం చంపేశారు కదా. రాష్ట్రం వచ్చిన తర్వాత మేము హైదరాబాద్లో ఉండి బీఆర్ఎస్ పెట్టి ఢిల్లీలో భూకంపం సృష్టిస్తామన్నారు. ఏది? వీళ్ళ పార్టీలో భూకంపం వచ్చింది, వీళ్ళ పార్టీనే ఓడిపోయింది. అందుకే అన్న కదా, ఇది తుస్సుమన్న సభ. కేసీఆర్ గారి ప్రసంగాన్ని జనం ఊహించారు, ఏం మాట్లాడలేకపోయినా. దానికి వయోభారం కూడా, హెలికాప్టర్ ఎక్కలేకపోతున్నాడు. ఇంకా రాజ్యాన్ని, ఇంకా ముఖ్యమంత్రి ఏమో ఎదురు చెప్పండి. హెలికాప్టరే పాపం వయోభారం. మనం ఎవరైనా ముసలోళ్ళు అయితే, వృద్ధులైతే వయోభారం చేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హెలికాప్టర్ ఎక్కలేకపోయారు. ఆయన హెలికాప్టర్ ఎక్కలేని ఆయన రాష్ట్రాన్ని ఇంకే విధంగా పరిపాలిస్తాడు?